హలో వియర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబీఎస్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి. అసలు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, దానివల్ల యూజ్ ఏంటి చూద్దాం మనం. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఎవరైతే ఫీమేల్ ఆర్ మేల్ ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫీమేల్ అయితే ఊసైడ్స్ ఆర్ అండాలు అంటాం కదా, వాటిని మేల్ అయితే స్పర్మ్స్ అండ్ శుక్రకణాలు అంటాం కదా, వాటిని స్టోర్ చేసుకుని ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి మనం ప్రిజర్వ్ చేస్తాము. ఈ ఎంగేజ్లో ఉన్నప్పుడు ప్రిజర్వ్ చేస్తాం వాటి, దాన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. సో ఇది టూ మెథడ్స్ ఉంటాయి దీనిలో. ఒకటి మెడికల్ పర్పస్, ఇంకొకటి నాన్ మెడికల్ పర్పస్. మెడికల్ పర్పస్ అంటే ఎవరైతే మన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ ట్రీట్మెంట్, రేడియేషన్ థెరపీ చేయించుకుంటారో వారి యొక్క స్పర్మ్స్ కానీ మన ఎవరైతే ఫీమేల్స్ ఉంటే ఊసైడ్స్ కానీ అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ కన్నా ముందే వాటిని స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యూజ్ చేసుకోవడం కోసం. అండ్ కొంతమంది సర్జరీస్కి వెళ్తారు, ఎవరైతే యూట్రస్ సర్జరీస్, ఫీమేల్స్ అయితే యూట్రస్ సర్జరీకి వెళ్తారు, మేల్స్ అయితే టెస్టికులర్ సర్జరీస్ ఏమైనా ఉంటే వాటికి వెళ్ళినప్పుడు. సో దానికన్నా ముందు ఆ స్పర్మ్స్ని కానీ ఊసైడ్స్ కానీ ఫ్రీజ్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటాం. ఇది మెడికల్ పర్పస్. ఇంకోటి నాన్ మెడికల్ పర్పస్ అని ఉంటుంది, సోషల్ ఫ్రీజింగ్ అంటారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే సోషల్ ఫ్రీజింగ్. సో ఎంగేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా గ్రో అవ్వాలి లైఫ్లో, ఇంకా కెరీర్ ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంకా సరైన పార్ట్నర్ దొరకనప్పుడు, ఎవరైతే మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళకి సరైన లైఫ్ పార్ట్నర్ ఇంకా దొరకలేదు, టైం పడుతుంది అనుకున్నప్పుడు, సో ముందుగానే స్పర్మ్స్ని కానీ ఊసైడ్స్ కానీ ఫ్రీజ్ చేసుకోవడాన్ని సోషల్ ఫ్రీజింగ్ అంటారు. సో అసలు ఈ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, ఈ ఫ్రీజింగ్ అంటారు దీన్ని. ఫ్రీజింగ్ ఆర్ విట్రిఫికేషన్, ఇప్పుడు వచ్చే టెక్నిక్ ఏంటంటే విట్రిఫికేషన్ అంటారు దాన్ని. సో ఊసైడ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ విట్రిఫై చేయడం. సో -190 డిగ్రీ సెంటిగ్రేడ్లో లిక్విడ్ నైట్రోజన్ ఒక మెటీరియల్ ఉంటుంది. సో దానిలో స్టోర్ చేయడాన్ని ఫ్రీజింగ్ విట్రిఫికేషన్ అంటారు. సో ఇది ఎలా చేస్తామంటే, సో ఫీమేల్స్కి అయితే రెగ్యులర్గా మన పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. సో స్టిమ్యులేట్ చేయడం వల్ల, స్టిమ్యులేషన్ అంటే నథింగ్ బట్ హార్మోన్స్ ఇంజెక్షన్ ఇస్తాం. ఆల్టర్నేట్ డేస్ కానీ డే బై డే రెగ్యులర్ డేస్ కానీ బేస్డ్ ఆన్ దేర్ హార్మోన్ లెవెల్స్ ఆ డోస్ పెంచుకుంటూ వెళ్ళి, సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, కొంతమందికి 9 days 10 days పడుతుంది, కొంతమందికి 11 days పడుతుంది గ్రో అవ్వడానికి. సో ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత 16 mm to 17 mm ఆ ఎగ్ సైజ్ వచ్చిన తర్వాత వాటి ఓవులేట్ అవ్వడం కోసం ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఉంటుంది, HCG అని. సో ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours తర్వాత మేము ఊసైడ్ రిట్రీవ్ చేస్తాం. సో పికప్ అంటారు, ఓమ్ పికప్. సో ఆ ఎగ్స్ తీసుకొని మాకు ఎంబ్రాలజిస్ట్కి ఇస్తారనమాట. సో ఆ ఎగ్ చుట్టూ ఉన్న క్యూములస్ కరోనా కాంప్లెక్స్ అవన్నీ రిమూవ్ చేసి ఆ ఊసైడ్స్ని ఫ్రీజ్ చేస్తాం. ఆ ఫ్రీజింగ్ అనేది ఊసైడ్ ఫ్రీజింగ్ మీడియా సపరేట్గా ఉంటుంది. ఫ్రీజింగ్ మీడియా నథింగ్ బట్ క్రయో ప్రొటెక్టెంట్స్. సో మనం -190 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాటిని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ టెంపరేచర్ తట్టుకోవడానికి ఆ ఊసైడ్లో కొన్ని క్రయో ప్రొటెక్టెంట్స్ యాడ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ కాదు మోస్ట్లీ ఉండదు. సో ఈ ఫ్రీజింగ్ చేసిన తర్వాత వీటిని మనం స్టోర్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం వీ హ్యావ్ టు డూ ఓన్లీ ఆ లిక్వినేటర్ అనేది మెయింటెన్స్ చేయాలి. సో ఒక 10 years వరకు ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అప్పుడు ఫ్రీజింగ్ చేసిన తర్వాత కొంతమందికి 10 years, కొంతమందికి 7 years, కొంతమంది వాళ్ళ ప్రయారిటీని బట్టి మనం మొత్తం రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రిజర్వేషన్ టెక్నిక్ చేస్తాం. అసలు ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఎందుకు చేయాలంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన యొక్క ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ క్వాలిటీ డ్రాప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు 21 to 25, 26, 27 ఏజ్లో ఉన్న క్వాలిటీ ఉన్న ఎగ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంటుంది. ఎగ్ అంటే ఊసైట్, అండం అంటాం కదా. సో అది క్వాలిటీ డ్రాప్ అవుతూ ఉండటం వల్ల 35 years 36 వచ్చేసరికి క్వాలిటీ చాలా డ్రాప్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఈ మేల్స్ కూడా అంతే, ఈ కౌంట్ మొటిలిటీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ మొత్తం తగ్గుకుంటూ వస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం DNA ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది హస్బెండ్ స్పర్మ్స్లో. సో ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ అవ్వడం వల్ల జెనెటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. 35 yearsలో 37 yearsలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అవి జెనెటికల్ అబ్నార్మలిటీస్ కానీ క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ వల్ల బేబీస్ మంచిగా పుట్టకపోవడం, హెల్దీ బేబీ పుట్టకపోవడం ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. మేల్స్లో వచ్చేసి ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, స్పర్మ్స్ని ప్రిజర్వేషన్. సో దీనిలో స్టార్టింగ్ వాళ్ళ యొక్క బేసిక్ సెమెన్ అనాలిసిస్ ఉంటుంది. సెమెన్ క్వాలిటీ అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకుంటాం. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ తక్కువ ఉన్నా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ పిలుస్తాం అనమాట. సో మళ్ళీ ఫ్రీజింగ్కి. సో ఒక 2 to 3 samples బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్, మినిమం 2 to 3 samples మనం ఫ్రీజ్ చేస్తాం. సో ఎప్పుడైతే వాళ్ళకి కావాలో మళ్ళీ మనం తా చేసి నెక్స్ట్ ప్రొసీజర్ సేమ్ IVF కానీ IUI కానీ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, అవిరా ఫర్టిలిటీ హైదరాబాద్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.